వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. వైరా పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నేత సిపిఐ వైరా డివిజన్ కార్యదర్శి బూక్యా వీరభద్రం. బూక్యా వీరభద్రం, తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి, సిపిఎం పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి. ఈరోజు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ట్రైకా రుణాలు 30,000 మంది సంబంధించినటువంటి 219 కోట్ల రూపాయలని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది చాలా అన్యాయం అని ఇవాళ గిరిజన సంఘం తీవ్రంగా ఖండించింది. అనేకసార్లు సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు ఇట్లా రద్దు చేయడం భావ్యం కాదు, ఎంపికైనటువంటి లబ్ధిదారులకి 30,000 మందికి 219 కోట్ల రూపాయలు వాళ్ళ చెక్కులు రెడీ అయినటువంటి వాటిని ఇచ్చేయమని మేము చెప్పినందుకు ప్రభుత్వం సస్యమీర అంటే ఈరోజు గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో చలో గిరిజన సంక్షేమ భవన్ హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చాం. వందలాది మంది ఇప్పటికే చేరుకున్నారు. అయినా ఈ రోజు వైరాలో నన్ను ఉదయం తెల్లారుజాము నుండి గృహ నిర్బంధం చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎన్నికల హామీలు అమలు చేయండి, మీరు ఇచ్చిన మాటలన్నీ కూడా అమలు చేస్తే సంతోషం. కానీ అడుగడుగున మేము అడిగినందుకు ఇవ్వాలి, మీరు చేస్తున్నది అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తెలంగాణ సమాజం, తెలంగాణ మట్టికి ఇవాళ ప్రశ్నించే గుణం ఉంది, పోరాడే తత్వం ఉంది. కాబట్టి అణచివేయాలని చూస్తే అది తిరుగుబాటు అనేక రూపాల్లో దారితీసే ప్రమాదం ఉంది. ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఇట్లాంటి అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, గృహ నిర్బంధం, పోలీస్ స్టేషన్ తీసుకురావటం అనేది సరైన పద్ధతి కాదు. మరి మీరు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల మీద ఏదైనా అడగవచ్చు, పోరాడవచ్చు అనేటువంటి స్వేచ్ఛ ఇస్తామనేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు అరెస్టులు చేస్తామన్నారు, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు తీసుకొస్తున్నారు, గృహ నిర్బంధాలు ఎందుకు చేస్తున్నారు అంటే మీ చేస్తున్నటువంటి పరిపాలన విధానం ఎటుపోతా ఉంది. నిర్బంధాలతో ఇవాళ ప్రజా ఉద్యమాల్ని, ప్రజా సమస్యల్ని పరిష్కారం కోసం పోరాడుతున్న వాళ్ళని నిర్బంధించడమే మీ లక్ష్యం పెట్టుకుంటే రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించక తప్పదు. అందుకోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి గిరిజన సంఘం కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం.